హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో మనము రెగ్యులర్గా మామూలుగా పన్ను పుచ్చిపోయింది అంటే ఏం చెప్తాము, లేదా ఫిల్లింగ్ చేయాలి, లేదంటే రూట్ కెనాల్ చేయాలి అని చెప్తాను. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎందుకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ప్రైస్ ఉంటుంది, అంత ప్రైస్ డిఫరెన్స్ నిజంగా కరెక్టేనా కాదా అనే దానికి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెంబర్ 1, ఎనీ ఇండస్ట్రీ లైక్ గ్లాస్ ఇండస్ట్రీ, లేకపోతే ఇల్లులు, లేకపోతే హాస్పిటల్స్, లేకపోతే మెటీరియల్స్, వాట్ ఎవర్, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీని 3 రకాలుగా విభజిస్తారు. 1 గుడ్, 2 బెటర్, 3 బెస్ట్. ఇదే విధంగా రూట్ కెనాల్ కూడా 3 రకాలుగా ఉంటుంది: గుడ్, బెటర్, బెస్ట్, విచ్ ఈస్ ప్రీమియం. గుడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే, నార్మల్గా కన్వెన్షనల్ పద్ధతిలో నార్మల్ ఎనస్థీషియా యూస్ చేస్తారు, నార్మల్ హ్యాండ్ ఫైలింగ్ అనేది యూస్ చేస్తారు, మల్టిపుల్ కోన్స్ అనేటివి వాడతారు, జింక్ ఆక్సైడ్ యూజినాల్ అనేది సీలర్గా యూస్ చేస్తారు. ఆ తర్వాత గ్లాస్ ఐనోమర్ సిమెంట్ కానీ అమాల్గం కానీ యూస్ చేసి ఈ రూట్ కెనాల్ టూత్ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది బేసిక్ రూట్ కెనాల్. ఇది మనకు మార్కెట్లో 1500 నుంచి 2500, 3000 వరకు కూడా ఛార్జ్ అనేది డిపెండింగ్ ఆన్ హాస్పిటల్, డిపెండింగ్ అపాన్ ది డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ మీద ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సరే, మరి బెటర్ రూట్ కెనాల్ అంటే ఏంటి? బెటర్ రూట్ కెనాల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే ఎనస్థీషియా కూడా డిఫరెంట్ ఉంటుంది. దీనికి వాడే ఎనస్థీషియా ఏంటంటే, ఫస్ట్ టాపికల్ ఎనస్థీషియా యూస్ చేసి ఆస్పిరేషన్ సిరెంజ్ ద్వారా డిస్పోజబుల్ వైల్స్తో వెళ్ళి అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రోటరీ పద్ధతిలో కెనాల్స్ని క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లేజర్ డిస్ఇన్ఫెక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ చూసినట్లయితే మనకు చూడడానికి నీట్గా ఉంటుంది, కానీ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఏముంటుంది, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి కనపడతాయి. బట్ ఇప్పుడు దాన్ని మనం స్పిరిట్ పెట్టి క్లీన్ చేసినట్లయితే ఎలా ఉంటుంది, అప్పుడు మైక్రోస్కోప్ పెడితే బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. ఇన్ ద సేమ్ వే లేజర్ డిస్ఇన్ఫెక్షన్లో ఏం చేస్తారు అంటే, కెనాల్స్ లోపల లేజర్ పాస్ చేసినట్లయితే ఆ వేడికి ఏమైతే రెమనెంట్స్ ఉంటాయో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయిన తర్వాత సింగిల్ కోన్ టెక్నిక్ ద్వారా, లేదంటే బ్యాక్ఫిల్ టెక్నిక్ ద్వారా గటపర్చ అనేది మొత్తం సీల్ చేసి దాని మీద కాంపోజిట్ అనే మెటీరియల్ ద్వారా సీల్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, కంపారిటివ్లీ నార్మల్ రూట్ కెనాల్, ఈ రూట్ కెనాల్ వల్ల లైఫ్ ఆఫ్ ద టూత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అన్నట్టు. సో ది బెటర్ రూట్ కెనాల్. నెక్స్ట్ బెస్ట్ ఆర్ ప్రీమియం రూట్ కెనాల్. ఇది ఏంటి అని అంటే, సేమ్ ఇందులో కూడా టాపికల్ ఎనస్థీషియా యూస్ చేయడము, లేదంటే కాన్షియస్ సెడేషన్ యూస్ చేయడము. నెంబర్ 2, ఆస్పిరేషన్ సిరంజ్ నీడిల్ ద్వారా డిస్పోజబుల్ వైల్స్ని యూస్ చేసి ఎనస్థీషియా చేస్తారు. నెంబర్ 3, ఐసోలేషన్ ఆఫ్ ద టూత్, అంటే ఓన్లీ ఆ పర్టికులర్ టూతే కనపడేటట్టుగా రబ్బర్ డ్యామ్ ఐసోలేషన్ యూస్ చేస్తారు. అంటే ఓన్లీ ఇప్పుడు డెంటిస్ట్ కూడా ఓన్లీ ఆ పర్టికులర్ టూత్ మాత్రమే కనపడుతుంది, నోరు మొత్తం ఇక కనపడదు అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, అసిస్టెంట్ కూడా చాలా ఈజీగా కూడా నోట్లో ఉన్న వాటర్ని తీసేయడము, డాక్టర్కి ఒక ప్రాపర్ విజన్ ఉండడం అనేది జరుగుతుంది. నెంబర్ 2, దీంట్లో మైక్రోస్కోప్ యూజ్ చేస్తాము. అంటే చాలా వరకు టూత్లో 2 or 3 కెనాల్స్ ఉంటాయి, బట్ మైక్రోస్కోప్ యూజ్ చేసినట్లు ఏమవుతుందంటే యాక్సెసరీ కెనాల్స్, అంటే ఒక వాల్ చాలా బాగుంటుంది కానీ అక్కడక్కడ లీకేజెస్ ఉంటాయి. ఎందుకు అనంటే ప్రాపర్ ఫిలప్ అనేది లేకపోవడం వల్ల. ఇన్ ద సేమ్ వే 3 కెనాల్స్ కాకుండా సమ్ టైమ్స్ 4 or 5 కెనాల్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే తగలుగుతాం, నేకెడ్ ఐ ద్వారా కనిపెట్టలేము. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, నెంబర్ 1 యూస్ చేసే ఎనస్థీషియా, నెంబర్ 2 ఐసోలేషన్, రబ్బర్ డ్యామ్ ఐసోలేషన్, నెంబర్ 3 యూసేజ్ ఆఫ్ మైక్రోస్కోప్ టు డిటెక్ట్ మోర్ కెనాల్స్. ఇప్పుడు దీంట్లో కూడా సింగిల్ కోన్ టెక్నిక్ లేదా బ్యాక్ఫిల్ టెక్నిక్ అనేది వాడతాము. నెంబర్ 6, దీంట్లో సిరామిక్ సీలర్ యూస్ చేస్తారు. నెంబర్ 7, లేజర్ యూస్ చేస్తారు. నెంబర్ 8, కాంపోజిట్లో ఎవరెక్స్ పోస్టీరియర్ కాంపోజిట్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రూట్ కెనాల్ చికిత్స చేసేటప్పుడు క్రౌన్ స్ట్రక్చర్ని ఎక్కువ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువగా డిస్టర్బ్ చేస్తారు. సమ్ టైమ్స్ క్రౌన్ వేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ ఆఫ్ ది మెటీరియల్స్ యూసేజ్, బికాస్ ఆఫ్ ది ఎంత టూత్ని చాలా తక్కువ డిస్టర్బ్ చేస్తాం కాబట్టి క్యాప్ పెట్టాల్సిన అవసరం కూడా లేని సందర్భాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ యొక్క పర్టికులర్ ట్రీట్మెంట్, ఈ ప్రీమియం రూట్ కెనాల్ అనేది మనకి 8,000 నుంచి 18,000 రూపీస్ వరకు ఈ రూట్ కెనాల్ ఛార్జెస్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ వాట్ కైండ్ ఆఫ్ మైక్రోస్కోప్ వీఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ సిరామిక్ సీలర్ వీఆర్ యూజింగ్, what kind of protocols we are using, what is the experience of dentist. So depends on all these things.
ఈ రూట్ కెనాల్ని గుడ్, బెటర్, బెస్ట్గా విభజించబడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఏం ట్రీట్మెంట్ కావాలనేది మీ ఆర్థిక పరిస్థితిని లేదంటే ఆ కండిషన్ని బట్టి యూస్ చేయాలి. తర్వాత ఇరిగేషన్ సిస్టమ్, ప్రతి టూత్ క్లీన్ చేయడానికి ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది. సెలైన్తో క్లీన్ చేస్తున్నామా, సెలైన్ సోడియం హైపోక్లోరైడ్ యూజ్ చేస్తున్నామా, సెలైన్ సోడియం క్లోరెక్సిడిన్ యూజ్ చేస్తున్నామా, డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అవర్ ట్రీట్మెంట్ విల్ డిపెండ్. ఇట్ డిపెండ్స్. తర్వాత చార్జెస్ కూడా వేరీ అయ్యాయి ఉంటాయి అన్నట్టు. సో దయచేసి ప్రాపర్ నాలెడ్జ్ తెచ్చుకొని మీకు కావాల్సింది మీరు అడిగి ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్.